రామన్న మర్యాద రామన్న అయిన తర్వాత ఊరి ప్రజలందరూ కూడా అతను చేసే సహాయాన్ని గమనించి అతన్ని ఎంతో ఇదిగా పొగుడుతూ ఉన్నారు. తండ్రి తల్లి కూడా ఎంతో ఆనందించారు. ఊహించలేదు అంత తెలివైన వాడు అవుతాడని. తర్వాత గ్రామంలో ఏ తగాదా వచ్చినా అతనే తీరుస్తూ ఉండేవాడు సమస్యల్ని. ఇలా కాదని చెప్పి ఆ దేశ మహారాజును కలిసి అక్కడ ఏదైనా ఉద్యోగం సంపాదించాలని తల్లిదండ్రులు చెప్పి బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్తూ ఉంటే పూర్వకాలం హోటల్స్ ఉండేవి కాదు. పూటకోళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేస్తూ ఉండేవారనమాట దారి మధ్యలో. అక్కడ పూటకోళ్ళమ్మ ఇంటి దగ్గరికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క టైంలో ఒక నలుగురు దొంగలు వచ్చి వాళ్ళు దోచుకున్న డబ్బు సంచి ఇచ్చి దాయమని చెప్పి భోజనం చేస్తూ ఉండి ఆవిడకి కూడా డబ్బులు ఇస్తూ ఉండేవారు. ఆవిడకి ఏం తెలుసు, మామూలుగా ఇస్తున్నారు అనుకుంది. అందులో ఏముందో ఆవిడకి తెలియదు. ఒకరోజు ఇచ్చి ఏం చేశారంటే వాళ్ళు, అవ్వా ఈ సంచి నీ దగ్గర ఉంచు, మేము నలుగురము వచ్చి అడిగితేనే ఆ సంచి ఇవ్వు, ఏ ఒక్కరికి ఇవ్వద్దు అని చెప్పారు. సరే బాబు అన్నారు. అలాగే రోజు వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. ఒకరోజు నలుగురు కూర్చొని ఉన్నారు, బయట మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే భోంచేసి మాట్లాడుకుంటూ ఉంటే ఆ నలుగురిలో ఒకడు లోపలికి వెళ్ళి అవన సంచి ఇమ్మని అడిగాడు. అడిగితే, అదేంటి నలుగురు వస్తేనే ఇమ్మన్నారు కదా, నేను ఇవ్వను బాబు సంచి అంది. ఉండురా, నీకు అది నా మాట అబద్ధమైతే ఇట్రా అని చెప్పి గుమ్మం దగ్గర తీసుకొచ్చి బయట కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటుంటే సంచి తెమ్మంటావా అని చిన్నగా అంటూ చెయ్యిలా ఊపాడు. వాళ్ళు చెయ్యి ఊపారు తీసుకురా అని. అలాగా ఇస్తానులే అని చెప్పి ఆ అబ్బాయికి సంచి ఇచ్చేసింది. అతను ఆ సంచి తీసుకుని ఇంకో దారి గుండా వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు ఏం చేశారు, ఇంకా నాలుగో వాడు రాలేదని లోపలికి వెళ్ళి, అవ్వ సంచి ఇవ్వు, ఏది ఇంకొక అతను పంపాం కదా లోపలికి మంచినీళ్ళు తెమ్మని, రాలేదు అంటాడు. మంచినీళ్ళు ఏంటి, మీరు సంచి ఇమ్మన్నారంట కదా, సంచి ఇచ్చాను అంటుంది. మేమెక్కడ సంచి ఇమ్మన్నాము, నలుగురు వస్తేనే సంచి ఇమ్మన్నాం కదా, నువ్వు సంచి ఎందుకు ఇచ్చావు, మా సంచి మాకు ఇస్తావా లేదా, అందులో నాకు 1000 వరహాలు ఉన్నాయంటాడు. 1000 వరహాలా, నాకేం తెలుసు బాబు, నా దగ్గర లేదు, అబ్బాయి తీసుకుపోయాడు, లేని సంచి నేను ఎక్కడ తెచ్చివ్వను అంటే, ఇస్తావా ఇవ్వని గోల చేస్తే ఏడుస్తూ ఉంటుంది. ఆ దేశంలో ఉన్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే ఆ న్యాయాధిపతి అడుగుతాడు, నలుగురు వస్తేనే ఇమ్మని అన్నప్పుడు నువ్వు ఒక్కడే వస్తే ఎందుకు ఇచ్చావు కనుక నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోతాడు తీర్పు. ఇక గోడున పాపం ఏడుస్తూ ఉంటుంది. పూటకోళ్ళ దగ్గరికి ఎక్కడుంటాయి, అప్పుడు 1000 వరహాలంటే మాటలు కాదు కదా. అప్పుడు మన రామన్న మర్యాద రామన్న అటు వెళ్తూ ఉంటే, ఏంటి అవ్వా ఏడుస్తూ ఉన్నావు నువ్వు అని అడుగుతాడు. సంగతి చెప్తుంది. ఓహో అలాగా అని కోపం వస్తుంది రామన్నకి. కోపం వచ్చి, ఇదేంటి ఇలాంటి తీర్పు ఇవ్వడం ఏంటి, అవ్వ ఎక్కడ తెచ్చేస్తుంది, ఈ దేశపు రాజు ఎవరు అసలు, ఆ రాజు ఆ న్యాయాధిపతి ఎవరు అంటాడు. వెంటనే అక్కడ భటులు వింటారు, విని లాక్కెళ్తారు రాజు దగ్గరికి. ఏంటి నన్ను తిట్టావంట, దేశాన్ని తిట్టావంట, ఎవరు నువ్వు అని అడిగితే చెప్తాడు విషయం ఆ మా అమ్మ గురించి. ఆ మా అమ్మని ఆ ముగ్గురిని కూడా తీసుకెళ్తాడు. విషయం తెలుసుకుని, అయితే మా న్యాయాధిపతి ఇచ్చిన తీర్పు తప్పు అంటావా అంటాడు రాజు. కరెక్ట్గా తప్పేనండి అంటాడు. అయితే నువ్వు సరిగ్గా ఇస్తావా తీర్పు అంటాడు. ఇవ్వకపోతే ఇక నిన్ను జైల్లో పడేస్తానంటాడు. కరెక్ట్గా నేను తీర్పు ఇస్తానంటాడు. వెంటనే ఆ మా అమ్మని ఆ ముగ్గురిని రాజుగారి ఎదుట తీసుకెళ్తారు. అడిగితే చెప్తుంది మా అమ్మ కూడా, ఇలా అబ్బాయి వచ్చాడండి, వస్తే ఇమ్మని కూడా వాళ్ళ చేతులు ఊపారు, నేను ఇచ్చాను అంటుంది మా అమ్మ. వీళ్ళ ముగ్గురు ఏమంటారంటే, నలుగురు వస్తేనే ఇమ్మన్నామని ఒక్కడికి ఎందుకు ఇచ్చింది అనేమో ఆ ముగ్గురు అంటారు. ఇదివరకు చెప్పిందంతా చెప్తారు. అప్పుడు రామన్న ఏమంటాడంటే, అయితే నలుగురు వస్తేనే ఇమ్మని మీరు అన్నారు, కానీ మా అమ్మ ఒక్కరికే ఇచ్చింది అని న్యాయాధిపతి ఏమో చెప్పిన తీర్పు అదనమాట. నలుగురు ఇమ్మన్నారు కనుక నువ్వు ఇచ్చావు కనుక నువ్వు ఇచ్చేసేయని. అవునంటారు వాళ్ళు. రామన్న ఏం తీర్పిస్తాడో అని చెప్పి అందరూ కూడా అలాగా రామన్న వైపు చూస్తూ ఉన్నారు. సరే నేను చెప్తున్నాను చూడండి తీర్పు. డబ్బు సంచి అవ్వ ఇచ్చిందో లేదో, సంచి పట్టుకెళ్ళిన వాడికి అవ్వకి తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. సరేనా? అవునండి. 4వ వాడు మీకు ఇంతవరకు కనిపించలేదు. మీరు చెప్పింది ఏంటి, మీ నలుగురు ఒకేసారి వచ్చి అడిగితేనే ఇవ్వమన్నారు. మీ ముగ్గురు అడిగితే ఆమె ఎలా ఇస్తుంది, నలుగురు కలిసి వెళ్ళి అడగండి, లేకుంటే ఆమె ఇవ్వదు అంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, 4వ వాడు ఎటో పారిపోయాడు, వాడిని మేము ఎక్కడి నుంచి తీసుకురాగలం అంటాడు ఒకడు. ఆ 4వ వాడు తీసుకెళ్ళిన సంచి మాత్రం అవ్వ మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, మీ నలుగురు వెళ్ళి అడిగితేనే మీకు సంచిస్తుంది, ఇదే నా తీర్పు అంటాడు. ఇక అందరూ తెల్లముఖాలు వేశారు ఆ ముగ్గురు కూడా.
రాజుగారు కూడా ఆశ్చర్యపోయాడు, భలే తీర్పిచ్చాడని. వాళ్ళ మా అమ్మ కూడా చాలా సంతోషించింది. ఇక ముగ్గురు ఏమీ అనలేక కిక్కురు మనకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ దొంగతనము బయటపడుతుంది, ఆ నాలుగో వాడు వస్తే జరిగింది తెలుస్తుంది. ఇక వెళ్ళిపోయారు వాళ్ళు. రాజు ఆనందించాడు. రామన్నను సంతోషంతో దగ్గర తీసుకుని, తీర్పు అద్భుతం, అమోఘం, మీ న్యాయ నిర్ణయం మాకు ఎంతగానో ఆకర్షించింది. నేటి నుంచి మా ఆస్థానంలో న్యాయ నిర్ణేతగా ఉండిపో. మాకు నువ్వే న్యాయాధిపతివి. ఇక్కడికి వచ్చే ప్రజలకి న్యాయాన్యాయాల విచారణ జరిపి తీర్పులు ఇవ్వు. మా రాజ్యానికి మా ప్రజలకి పేరు ప్రతిష్టను సంపాదించి పెట్టు అని అతని దగ్గర పదవిచ్చాడు, న్యాయ నిర్ణేతగా. రామన్న అంగీకరించాడు. తన కుటుంబాన్ని నగరానికి మార్చాడు. అన్ని సదుపాయాలు కల్పించాడు రాజు. దినదినాభివృద్ధి అవుతుందన్నమాట, పేరు ప్రతిష్టలు వస్తున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. ఎన్నో చిక్కు సమస్యలను కూడా పరిష్కరించి ప్రజలకి ప్రభువులకి పేరు ప్రతిష్టల్ని సంపాదించి రామన్న మర్యాద రామన్న అయిపోయాడు. ఇలా మనం అతనిలో ఉన్న తెలివితేటలను తీసుకుని మనం కూడా అలాగా సమయానికి అనుకూలంగా నడుచుకుంటూ మంచి పేరు ప్రతిష్టలు తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి తీసుకురావాలి. ఓకేనా?